నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఏరియా హాస్పిటల్ అభివృద్ధిపై కీలక సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, కమిటీ సభ్యులు. విద్యని అందరికీ చేరువ చేయాలని ఓపెన్ స్కూల్ సొసైటీ అవగాహన. లింగంగుంట్ల జెడ్పీ హైస్కూల్లో. ప్రభుత్వ దవాఖానాలో లిఫ్ట్ మరమ్మతులతో వృద్ధులకు, వికలాంగులకు నరకయాతన. మరమ్మతులు చేసి ఆదుకోండి సారు. 29వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. డోర్ టు డోర్లో ఎమ్మెల్యే చదల్వాడ. చేయి కోల్పోయిన వారికి ఉచిత ఎలక్ట్రానిక్ చేయి. ఆగస్టు 6, 7న జరిగే శిబిరంలో. నరసరావుపేట జిల్లా ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు, హెచ్డిఎస్ చైర్మన్ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ బాబు, ఆర్ఎంఓ డాక్టర్ ఏడుకొండలు, హాస్పిటల్ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ అంటే ఇప్పుడు ప్రజెక్ట్ ఇది జిల్లా హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాదాపు 200 బెడ్లతోటి అన్ని విభాగాలతోటి సర్జరీలు, ఓపీ సేవలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మరి సూపరింటెండెంట్ గారు, హెచ్డిఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ హెచ్డిఎస్ మీటింగ్ హాజరవ్వడం జరిగింది. ఈ నెలలో మన హెల్త్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది కాబట్టి మన హాస్పిటల్కి ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో వాటన్నింటినీ కూడా మినిట్గా దృష్టి తీసుకెళ్ళి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేద్దామనే ఆలోచనతో వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి దీన్ని హెచ్డిఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మన నర్సరావుపేట నడిగొడ్లో ఉన్న పాత ఏరియా హాస్పిటల్ని డిమాలిష్ చేసి అక్కడ ఎంసీహెచ్ బ్లాక్ కట్టాలి. దానికి ఇంతకుముందు నాబార్డు ద్వారా 55 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. మరలా దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఎంసీహెచ్ బ్లాక్ను కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపు హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత దాన్ని కూడా కన్స్ట్రక్షన్ ప్రపోజల్ పెడదామని చెప్పి మరి హెచ్డిఎస్ మీటింగ్లో అనుకోవడం జరిగింది. అదేవిధంగా వాటర్ సప్లై కానీ, పేషెంట్కి రెస్ట్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము తీర్మానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత వారి దృష్టిని తీసుకెళ్ళి కలెక్టర్ గారి దగ్గరుండి ఇవన్నీ కూడా పనుల ముందు బయట చూద్దామని చెప్పి వాళ్ళ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మీడియా సోదరులందరికీ తెలియజేయడం అయింది. నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్కు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వస్తుంటారు. ప్రయాణికులకు బస్సుల సమయాలు, ప్లాట్ఫారంల వివరాలు, రూట్ల సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన సమాచార కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం కోసం కేంద్రం వద్దకు వచ్చిన ప్రయాణికులు అక్కడ ఎలాంటి ఉద్యోగి లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరిని అడగాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీసీ అధికారులు సమాచార కేంద్రంలో నిరంతర సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. సమాచారం అందించలేని సమాచార కేంద్రం ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నరసరావుపేట పట్టణంలోని 29వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పథకాల అమలుపై అభిప్రాయాలు సేకరించారు. నా పేరు పి నాగమణి అండి. ఉచిత పథకం కింద బస్ ప్రయాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సీఎం గారు. గడిచిన 5 ఏళ్ళు మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చి ప్రతి గడపకి వెళ్ళి హామీలు నెరవేర్చామని చెప్తా ఉన్నాము. మరి తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, వాహన మిత్ర కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే హామీలు నెరవేరకపోతే కనుక మళ్ళీ వాళ్ళని త్వరితగతిన హామీలు కూడా నెరవేర్చడానికి మరి అందరం కూడా గడపడకు వెళ్తూ ఉన్నాం. కొన్ని ఇళ్లలో కేఎస్వై కాకపోవడం వల్ల గ్యాస్ సిలిండర్ పడకపోవడం, అదే తల్లికి వందనం కూడా కొంతమందికి పడకపోవడం, ఈ రెండింటిని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకని ఈ ప్రభుత్వంలో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలే కాదు,
అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకెళ్తాను. దానికి ఒక ఉదాహరణగా మన భోగాపురం ఎయిర్పోర్టు దాదాపు 18,000 కోట్ల రూపాయలతోటి ఎయిర్పోర్ట్ కట్టుకోవడం జరిగింది. ఇది ఎవరి వల్ల కాదు, ఇది అసాధ్యమైన పని. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఉన్నతమైన ఆలోచనలతోటి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేసుకున్నాము. ఇది ప్రపంచంలో చాలా గొప్ప ఎయిర్పోర్ట్ అది. అదేవిధంగా అమరావతి రాజధానిని, పోలవరాన్ని కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ముందుకు తీసుకెళ్తున్న మన ప్రీతం నేతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన నర్సాపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో 29వ వార్డులో ఇంటింటికి కూడా మన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మరి మహిళలకి, ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లా నారా లోకేష్ గారు మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలన్నింటి కూడా నెరవేర్చుకోవటం. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్ని 3,000 నుంచి 4,000, 6,000, 10,000, 15,000 ఇవన్నీ ఇట్లా చేయటం. అట్లాగే తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ప్రతి బిడ్డకి, చదువుకునే బిడ్డకి ఒకరితో సంబంధం లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున మరి తల్లికి వందనం ఇవ్వటం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్లు 3 ఇంటికి 3 ఇవ్వటం. మరి ఫ్రీ బస్సు, మహిళలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా ఆంధ్రాలో ఫ్రీ బస్ సౌకర్యం. మరి అట్లాగే రైతు రుణ మాఫీలు కానివ్వండి, రుణబంధు కానీ, ఇలాంటి అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళా తిరిగి తీసుకొచ్చి సుమారు 250 అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే మంచి భోజనం ఇవ్వటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన నర్సాపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ముఖ్యంగా కృషి చేస్తున్నారు. తాడేపల్లి ఉర్దూ అకాడమీలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ షారుఖ్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉర్దూ అకాడమీ సేవలు పెరిగాయి అన్నారు. 2025-26 గాను కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 7.2 కోట్లు బడ్జెట్ కేటాయించారని తెలిపారు. నూతన కంప్యూటర్ల కొనుగోలుతో పాటు ఆధునిక వసతులు అకాడమీలో కల్పించామని, మంచి ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉన్నారని, ఉర్దూ భాష అనేది ఒక్క ముస్లిం వారికి అనేది కాదు, ఇప్పుడు అందరూ ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉర్దూ భాషకు ప్రపంచం పెద్దపీట వేస్తుంది. ఇప్పటికే 167 మంది అకాడమీ ద్వారా ట్రైనింగ్ పొంది సేవలు అందిస్తున్నారు. ఉర్దూ భాష నేర్చుకున్న వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కనీసం ఉర్దూ అకాడమీ ఎవరైతే ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కనీసం వాళ్ళకి జీతాలు కూడాను చెల్లించలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు వారికి జీతాలు అందే విధంగా, అదే విధంగా దాంతో పాటు ఏమిటంటే ఉర్దూ భాషాభివృద్ధి కోసం దాదాపు ఈ 2025-26 సంవత్సరానికి గాను 7.5 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. ఇదంతా కాకుండా వాళ్ళ సపరేట్ గా ఒక కంప్యూటర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అన్నింటిలో కూడాను నూతన కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి దాదాపు 2,83,00,000 రూపాయలు, దాంతో పాటు 216 మొత్తం నూతన కంప్యూటర్స్ తీసుకొని రావడానికి, వీటన్నిటితో పాటు ఏంటంటే ఈ రోజున ఈ కొత్త నూతనంగా కంప్యూటర్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఏ రకంగా ఉపయోగంలోకి తీసుకెళ్లాలంటే కనుక ఎవరైతే ఫ్యాకల్టీ మాకు అవైలబుల్ గా ఉన్నారో ఈ ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా ఏమిటంటే వారు పాత పద్ధతిలో ఏదైతే డిటిపి కానివ్వండి, లేకపోతే జావా, C++, ఈ విధంగా దానిపై మాత్రమే ప్రావీణ్యం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యుగం ఏంటంటే కంప్లీట్ గా ఏఐ యుగం. ఇటువంటి ఏఐ యుగంలో వీరికి ఏ రకంగా వీళ్ళందరూ కూడా కాంప్లీట్ చేయాలి, వీరికి ఏ రకంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అన్న సదుద్దేశంతో 4 రోజుల ట్రైనింగ్ క్యాంప్ ని ఈ రోజున ఆరంభం చేయడం జరిగింది. ఇదంతా జరుగుతుందంటే గనక కూటమి ప్రభుత్వం ఏ రకంగా చిత్తశుద్ధిగా ఉంది, ఏ రకంగా ముస్లిం మైనార్టీల పట్ల వారి చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడాను అమలు చేసే విధంగా అడుగులు ముందుకేస్తారు. నరసరావుపేట మండలంలోని లింగంగుట్ల జెడ్పీ హై స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలో పలువురు విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం తినకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తీసుకుంటున్నట్లు కనిపించింది. విద్యార్థులను ప్రశ్నించగా కొందరు భోజనం బాగలేదని, మరికొందరు అనారోగ్యం కారణాలతో ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేసి వాస్తవ పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వల్లభ చెరువు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ప్రధానమంత్రి కృషి యోజన 2.0 కింద 1.30 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మే 22న అధికారికంగా పనులు ప్రారంభించారు. తొలి విడతగా 50 లక్షల నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం చెరువు వద్దకు వెళ్లిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్నాడు జిల్లా
డ్వామా పీడిఎం సిద్ధా లింగమూర్తి పాల్గొన్నారు. అధికారులను పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకొని నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నరసరావుపేట జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 4 రోజులుగా లిఫ్ట్ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజు వచ్చే వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, ఇతర అత్యవసర రోగులు మెట్లు ఎక్కలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లిఫ్టుకు మరమ్మతులు చేసి యథావిధిగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాష సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి అద్దయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, టూరిజం అధికారి నాయుదమ్మ ఘనంగా నివాళులు అర్పించారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ప్రాణదానం ట్రస్టు ఆధ్వర్యంలో ఇనాలి ఫౌండేషన్ సహకారంతో చేయి కోల్పోయిన వారికి ఉచిత ఎలక్ట్రానిక్ కృత్రిమ చేయి పంపిణీ శిబిరాన్ని ఆగస్టు 6, 7 తేదీలలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో మోచేయి క్రింద మణికట్టు పైన చేయి కోల్పోయిన వారు, శస్త్రచికిత్స అవసరం లేని వారు సులభంగా అమర్చుకునే మరియు తొలగించుకునే విధంగా ఉండే కృత్రిమ చేయి రోజువారీ పనులకు అనుకూలంగా, తేలికగా, బలంగా, అందంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చేయిని పూర్తిగా ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాణదాన్ ట్రస్ట్ సభ్యులు కిరణ్ మరియు సలహాదారుడు కేపీ రంగారావు మాట్లాడుతూ, చేయి కోల్పోయిన అర్హులైన దివ్యాంగులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన వారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకుని శిబిరానికి హాజరై ఉచిత సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7013463637 9490792868 సంప్రదించగలరు. నర్సాపేట పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక. 6-7 ఆగస్టు ఉదయం 10 గంటలకు రాధాసుందర్ కళ్యాణ మండపం నందు ప్రాణదాన్ ట్రస్టు వారి ఆధ్వర్యంలో ఇనాలి ఫౌండేషన్ పూనా వారి సహకారంతో ఉచిత ఎలక్ట్రానిక్ కృత్రిమ చేయి పంపిణీ శిబిరం నర్సాపేట నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంను పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మన నర్సాపేటలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దాదాపు స్టేట్ అంతా కూడా కవర్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియపరిచినందునే సుమారు 200 మంది పేషెంట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. వారికి ఇక్కడ వసతి ఏర్పాటు, అదేవిధంగా భోజన సౌకర్యములు ఇవన్నీ కూడా చేసి కృత్రిమంగా ఆ చేయిని బ్యాటరీ సిస్టమ్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎంతో కష్టపడి చేస్తున్నటువంటి డాక్టర్లు, అదేవిధంగా ఈ ప్రాణదాన్ ట్రస్ట్ మెంబర్సు అయినటువంటి కిరణ్ గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు 2023లో ఇది ట్రస్ట్ ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా, దాని ముందు కూడా రెడ్ క్రాస్ సొసైటీలో చాలా సేవలు అందించినటువంటి వ్యక్తి. నా పేరు శ్రీనివాస్ కిరణ్. నేను రెడ్ క్రాస్ ద్వారా 20 సంవత్సరాలుగా సర్వీస్లో భాగస్వామి అయ్యాను. సమాజంలో రకరకాల యాక్టివిటీస్, రక్తదానము, పేదవాళ్ళు బట్టలు పంచడం, పుస్తకాలు పంచడం పిల్లలకి, ఇట్లా ఒక 15-20 రకాల సర్వీసులు చేస్తూ ఉన్నాను. ట్రీ ప్లాంటేషన్ లాంటివి కూడా సర్వీస్లో భాగంగా ఇంకొంచెం ముందుకెళ్ళి సమాజానికి కొంచెం సేవ చేద్దామన్న ఆలోచనలో ఒక 3 సంవత్సరాల క్రితం ప్రాణదాన ట్రస్ట్ని స్థాపించాను. దీనిలో భాగంగానే రకరకాలుగా ఇబ్బంది పడతా, చేతులు లేని, అవయవాలు లేని చిన్న వయసు వాళ్ళని కొంచెం చూసి ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఇనాలి ఫౌండేషన్ పుణ్య వాళ్ళతో టైప్ అయ్యి ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాను నర్సరావుపేటలో. ఇది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్. 34 జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. సుమారుగా ఇప్పటికి 170 మంది అయిపోయారు. ఈ కార్యక్రమం దగ్గర 200 మందికి ఇద్దామని ఒక చిన్న ఆలోచన చేస్తూ ఉన్నాము. దీన్ని అందరూ పుర ప్రజలందరూ వాళ్ళ చుట్టుపక్కల ఎవరన్నా చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియపరిచి నమోదు చేయించుకొని చేయించడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. నరసరావుపేట మండలంలోని లింగంగుంట్ల జెడ్పీ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి ఆధ్వర్యంలో ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ ద్వారా అందిస్తున్న విద్యా అవకాశాలు, 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సులు, ప్రవేశ విధానం, పరీక్షల నిర్వహణ, విద్యను మధ్యలో నిలిపివేసిన వారికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఉపాధ్యాయులకు, సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు.
విద్యను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఓపెన్ స్కూల్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని డిఈఓ రామారావు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎం పార్వతి, HMZPHS SB పురం. ఈ సంవత్సరం మా పాఠశాలలో వచ్చేటప్పటికి సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ 10th ఇంటర్మీడియట్ రాసుకోవడానికి సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా పాఠశాలలో 1 డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్తగా మన పాఠశాలకు వచ్చింది. మన పాఠశాల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా పల్లెటూర్లు అట్లా ఉండడం వల్ల ఎక్కువగా బడి మానేసిన వాళ్ళు, డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఈ అవకాశం అనేది గొప్ప అవకాశం. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది చదవలేక మధ్యలో చదువు మానేయటము, డ్రాప్ అవుట్స్గా మిగిలిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కాకుండా మహిళలు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏదో ఒక వృత్తి విద్యా కోర్సును ఎంపిక చేసుకోవడానికి కూడా ఈ సర్టిఫికేట్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి చదువు మానేసిన వాళ్ళు, మహిళలు, అదేవిధంగా పారిశ్రామికంగా అంటే సొంతగా కొన్ని పరిశ్రమలు పెట్టుకోవడానికి 10th క్లాస్ కానీ వేరే సర్టిఫికేట్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్యాంకు ద్వారా కొంత అమౌంట్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చదువు మానేసిన మహిళలు కానీ, పురుషులు కానీ, ఎవరైనా కానీ ఈ ఓపెన్ 10th అవకాశాన్ని ఉపయోగించుకొని సర్టిఫికేట్ పొంది మీరు ఏదో ఒక కోర్సులో స్థిరపడడానికి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కాకుండా ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వచ్చు, ఎంసెట్ రాయొచ్చు, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ SB పురం పాఠశాలకు వచ్చినట్లయితే క్లారిఫై చేస్తాం. నా పేరు బొరిగిల హేమారావు, సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కోఆర్డినేటర్ పల్నాడు. ఈ రోజున గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఈ ఓపెన్ స్కూల్ యొక్క ఆవశ్యకతను, ఎవరైతే ఆర్థిక భారంతో ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పడినటువంటి విద్యార్థులు కావచ్చు, అలాగే వయోజనులు చదవాలని ఆసక్తి ఉండి ఈరోజు కూడా పాఠశాలకు వెళ్ళినటువంటి మహిళలు కానివ్వండి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా కింది స్థాయిలో నియమించబడినటువంటి ఉద్యోగులు కూడా ఈ విధంగా ఓపెన్ స్కూల్ రాసుకోవడం వల్ల ఇది చాలా చక్కటి అవకాశము. మరి కనీస వయసు 10వ తరగతి రాయాలంటే వారికి 14 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంటర్మీడియట్ రాయాలంటే 15 సంవత్సరాల వయసు కనీసంగా ఉండాలి. తప్పకుండా వారికి ఏదో రకంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది, అది డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అనేక విభాగాల్లో ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా ఏరియా హాస్పిటల్ అభివృద్ధిపై కీలక సమావేశం, పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, కమిటీ సభ్యులు. విద్యని అందరికీ చేరువ చేయాలని ఓపెన్ స్కూల్ సొసైటీ అవగాహన, లింగంగుంట్ల ZP హై స్కూల్లో. ప్రభుత్వ దవాఖానాలో లిఫ్ట్ మరమ్మతులతో వృద్ధులకు, వికలాంగులకు నరకయాతన, మరమ్మతులు చేసి ఆదుకోండి సారు. 29వ వార్డులో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, డోర్ టు డోర్లో ఎమ్మెల్యే చదల్వాడ. చేయి కోల్పోయిన వారికి ఉచిత ఎలక్ట్రానిక్ చేయి, ఆగస్టు 6, 7న జరిగే శిబిరంలో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.